హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. టుడే మన టాపిక్ చూసినట్లయితే నెంబర్ సిరీస్. బిఫోర్ టాపిక్ ప్రొసీడ్ అయ్యే ముందు మనం ప్రీవియస్ టాపిక్లోని ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. ఏ స్టూడెంట్ అపియర్డ్ ఇన్ 6 పేపర్స్, ద మ్యాక్సిమం మార్క్స్ ఆర్ ఇన్ ద సేమ్ ఫర్ ఈచ్ పేపర్. సో స్టూడెంట్ 6 పేపర్స్ అపియర్ చేశాడు, అలాగే ద మ్యాక్సిమం మార్క్స్ ఆర్ ద సేమ్ ఫర్ ఈచ్ పేపర్. సో నేను మ్యాక్సిమం మార్క్స్ సేమ్ ఫర్ ఈచ్ పేపర్ అంటే ఈచ్ పేపర్ 100 అనుకుంటాను. అప్పుడు టోటల్ మార్క్స్ ఎంత అవుతాయి? 100 ఇంటూ 6 పేపర్ కాబట్టి 600 అవుతుంది. నెక్స్ట్, హిస్ మార్క్స్ ఆర్ ఇన్ దీస్ పేపర్స్ ఆర్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ 5:6:7:8:9:10. సో వాడికి 5:6:7:8:9:10 రేషియోలో వచ్చినాయి అని చెప్పాడు. సో నేను మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ లో స్కోర్ చేసి నేను ఎక్స్ అనుకుంటే వాడు 5x ప్లస్ 6x ప్లస్ 7x ప్లస్ 8x ప్లస్ 9x ప్లస్ 10x. టోటల్ 5 6 11, 11 7 18, 18 8 26, 26 9 35, 35 10 45x టోటల్ మార్క్స్. సో ఓవరాల్ స్కోర్ ఎంత రావాలని చెప్పాడు? ఓవరాల్ స్కోర్ 60% అని చెప్పేసి అని అన్నాడు. సో ఓవరాల్ స్కోర్ ఈ స్కోర్డ్ 60% అని ఇచ్చాడు. సో ఇన్ హీ హౌ మెనీ నెంబర్స్ ఆఫ్ పేపర్స్ డిడ్ హీ స్కోర్ లెస్ దాన్ 60% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ అన్నాడు. ఓవరాల్ 60% వచ్చింది. ఓవరాల్ 60% రావడం అంటే అన్ని పేపర్స్ కలిపితే 45x మార్క్స్ వచ్చినాయి. మ్యాక్సిమం మార్క్స్ 600 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 60. సో క్యాన్సిలేషన్ చేస్తే 45x ఈక్వల్ టు 360, x ఈక్వల్ టు 8. అంటే x ఈక్వల్ టు 8 అంటే ఈచ్ పేపర్ 5 ఇంటూ 8 40, 6 into 8 48, 7 into 8 56, 8 into 8 64, 72 80 మార్క్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు వాడేమడుగుతున్నాడు? ఇన్ హౌ మెనీ పేపర్స్ డిడ్ హీ స్కోర్ లెస్ దాన్ 60% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ అన్నారు. ఈచ్ పేపర్ 100 మార్క్స్ కంటే 60%కి మార్క్స్ రావాలంటే ఈచ్ పేపర్లో ఎన్ని రావాలి? 60 మార్క్స్ రావాలి. సో 60 మార్క్స్ రావాలి కాబట్టి 60 మార్క్స్ వచ్చిన పేపర్స్ ఎన్ని చూసినట్లయితే 3 పేపర్స్ వచ్చినాయి. రాలేని పేపర్స్ ఏంటి? 3 పేపర్స్ రాలేదు. వాడు మనల్ని ఏ పేపర్స్ లో 60% కన్నా లెస్ వచ్చినాయి అని చెప్పేసి అని అడుగుతున్నాడు. సో టోటల్ ఎన్ని పేపర్స్? 3 పేపర్స్ లో వాడికి 60% కన్నా లెస్ వచ్చింది. సో మన ఆన్సర్ 3 అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, బట్ మన ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది. టుడే మన టాపిక్ చూసినట్లయితే నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ లో ఎవ్రీ ఇయర్ సీసెట్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, 2 నుంచి 3 క్వశ్చన్స్, అలాగే 1 to 2 క్వశ్చన్స్ ఇయర్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. మాక్సిమం అట్లీస్ట్ 1 క్వశ్చన్ ఉంటుంది, ఆర్ 2 క్వశ్చన్స్ మాక్సిమం ఉంటుంది. 2024 లో 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఈ పర్టికులర్ టాపిక్ నుంచి. సో నెంబర్ సిరీస్ లో మనం బేసిక్ గా కాన్సెప్ట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎడిషన్ చేయడం, అలాగే సబ్ట్రాక్షన్ చేయడం, మల్టిప్లికేషన్ చేయడం, డివిజన్ చేయడం, మనకి క్యూబ్స్ రావాలి, స్క్వేర్స్ రావాలి, ప్రైమ్ నెంబర్స్ గుర్తుండాలి. సో ఇవి మనకి గుర్తుంటే వీటిలో డిఫరెంట్ ప్యాటర్న్ లో సపోజ్ 1 స్క్వేర్ అని, 2 స్క్వేర్, 3 స్క్వేర్ ఈ ప్యాటర్న్ లో ఇవ్వచ్చు, లేదా ఆడ్ నెంబర్ స్క్వేర్స్ 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, లేదా ఈవెన్ నెంబర్ స్క్వేర్ 2 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ ఈ ప్యాటర్న్ లో ఇవ్వచ్చు. లేదంటే ప్రైమ్ నెంబర్స్ 2 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్ ఈ ప్యాటర్న్ లో ఇవ్వచ్చు. సో డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాటర్న్స్ ని మనం డీకోడ్ చేసి ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం రండి. సో ఈ రోజు క్వశ్చన్ వచ్చేసి చూస్ ద గ్రూప్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్. సో ఇక్కడ ఏబిసిడి అనే 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్ లో మనం కరెక్ట్ ఆప్షన్ ని చూస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెంబర్స్ ని చూసినట్లయితే 17, 37, 47, 97, 31, 41, 53, 60. సో ఈ డిఫరెంట్ ప్యాటర్న్ చూసినట్లయితే వీటన్నిటిని చూడగానే నేనైతే ప్రైమ్ నెంబర్స్ అని అనుకుంటాను. మనకి కొన్ని ప్రైమ్ నెంబర్స్ కనుక గుర్తున్నట్లయితే ఖచ్చితంగా ఇవి ప్రైమ్ నెంబర్స్ అని మనకి తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అయినాయి కాబట్టి వీటిలో ఖచ్చితంగా ఎక్కడో చోట ఐదర్ ప్రతిదాన్ని గమనించినట్లయితే ఐదర్ మొత్తం సెట్ అంతా ప్రైమ్ నెంబర్స్ అవుతాయి, లేదో ఎక్కడో చోట ప్రైమ్ నెంబర్ కాకుండా కాంపోజిట్ నెంబర్ ఏదోటి ఉండడం జరుగుతుంది.
సో ఈ ప్యాటర్న్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తే 17, 37, 47, 97, 31, 41, 53, 67 అన్నీ కూడా ఇది ప్రైమ్ నెంబర్సే. సో ఇది ప్రైమ్ నెంబర్సే, ఇది ప్రైమ్ నెంబర్సే. ఇక్కడ 91 ఉంది కదండి, 91 మనం ఎక్కువ బిఫోర్ ప్రాబ్లమ్స్ లో కూడా మనం ఆల్రెడీ చూసాం. సో 13 7s ఆర్ 91. ఇది ప్రైమ్ నెంబర్ కాదు. సో మన ఆప్షన్ ఏమవుతుంది? సో ఇది ప్రైమ్ నెంబర్. రిమైనింగ్ నెంబర్స్ అన్ని అబ్జర్వ్ చేసినట్లయితే అవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్, కానీ 91 ప్రైమ్ నెంబర్ కాదు. సో మన ఆప్షన్ డి అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఇన్ ద సిరీస్ ఆఫ్ ఏఏ బిఏ బిసి ఏబి సిడిఏ బిసిడిఏ అని ఇచ్చాడు. సో విచ్ లెటర్ అపియర్స్ ఇన్ ద 100th పొజిషన్ అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. దీన్ని డీకోడ్ చేసినట్లయితే ముందు స్ప్లిట్ చేద్దాం దీన్ని. ఫస్ట్ ఇక్కడ ఏ ఎక్కడ కనబడుతుందో అక్కడ స్ప్లిట్ చేద్దాం. ఏ ఏ అంటే ఏ ఏ ఇక్కడ కూడా కనబడుతుంది కదా. సో ఇలా చూసినట్లయితే ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏ 1 టైం, ఏబి 2 టైం, ఏబిసి 3, ఏబిసిడి 4, ఏబిసిడి 5. అంటే ఈచ్ వన్ ఒక ప్యాటర్న్ కింద వస్తుంది. ఏ తర్వాత ఏబి, ఏబిసి, ఏబిసిడి, ఏబిసిడిఈ, నెక్స్ట్ వచ్చేది ఏబిసిడిఈఎఫ్ అవుతుంది. సో దీంట్లో దాని నెక్స్ట్ వచ్చేది ఏబిసిడిఎఫ్ జి అవ్వచ్చు, దాని నెక్స్ట్ ఏబిసిడిఎఫ్ జిహెచ్ అవ్వచ్చు. సో ఇలా ప్యాటర్న్ తీసుకెళ్తున్నాడు. దీంట్లో మనం 100 ప్లేస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇలా 100 యాక్చువల్గా అయితే నెంబర్ సిరీస్ ఇచ్చి ఏదైనా నెంబర్లో 100th పొజిషన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏంటి మనకి ఫార్ములా? n ఇంటూ n+1/2 కదా. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ సపోజ్ n ఈక్వల్ టు 13 అని అనుకుంటే 13 ఇంటూ 13 + 14/2, 2 వచ్చి 7 టైమ్స్, 13 7s ఎంత? 91. సో 13 సిరీస్కి వరకు 91 లెటర్స్ వస్తాయి. ఒకవేళ n ఈక్వల్ టు 14 తీసుకున్నట్లయితే 91కి ఇంకొక 14 లెటర్స్ యాడ్ చేసినట్లయితే అది 105 అవుతుంది. అంటే మోర్ దాన్ 100 వెళ్ళిపోతుంది. అంటే 91 దాంతో సిరీస్ ఎండ్ అవుతుంది. మళ్ళీ 92 వర్డ్ ఏ వస్తుంది, 93 బి, 94 సి, 95 డి, 96 ఈ, 97 ఎఫ్, 8 జి, 99 హెచ్, 100 ఐ. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? 100 ఐ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద సీక్వెన్స్? ఇక్కడ ఒక సీక్వెన్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, మోస్ట్ ఆఫ్ ద మనకి యూపీఎస్సీ సీసెట్ లో ఎక్కువ క్వశ్చన్స్ ఈ మోడల్లో ఇలాగా రావడం జరుగుతుంది. 20 వచ్చి 10 వచ్చింది, 10 తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా 10 వచ్చింది. ఈ ప్యాటర్న్ ఇచ్చినప్పుడు మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంథింగ్ వెరీ స్మాలెస్ట్ నెంబర్తో మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే 20 ఇంటూ 0.5 10, 10 ఇంటూ 1 10, 10 ఇంటూ 1.5 15. సో 15 ఇంటూ 2 30, 30 ఇంటూ 2.5 75. నెక్స్ట్ ఏమవుతుంది ఎక్స్ వాల్యూ? 75 ఇంటూ 3 225. 225 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక సిరీస్ ఇవ్వడం జరిగింది. ఇది 2024లో ఇచ్చిన క్వశ్చన్ అండి. కన్సిడర్ ద సీక్వెన్స్ ఏ డాష్ బిసిడి డాష్ బిబిసిడి డాష్ బిబిసిడి ఏబిసి డాష్ డిఏ బిసి డాష్ డి. సో దీనిలో ప్యాటర్న్ ని ఇప్పుడు పెట్టాం. ఇక్కడ చూసినట్లయితే ఏ సిడికి సిడి డి, ఓకే, ఇలా స్ప్లిట్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ బిలు నాకు 2 వర్డ్స్ కనబడుతున్నాయి. సో బి 2 వర్డ్స్ కనబడుతున్నాయి అంటే ఏ ఖచ్చితంగా 2 వర్డ్స్ ఉంటాయి, ఏఏ బిసిడి.
నెక్స్ట్ ఏ బిబి సిడి, ఏ బి సిసిడి, ఏబి సిటిడి. అంటే ఫస్ట్ ఏఏ వస్తుంది, నెక్స్ట్ ప్యాటర్న్ లో బీబీ వస్తుంది, నెక్స్ట్ ప్యాటర్న్ లో సిసి వస్తుంది, నెక్స్ట్ ప్యాటర్న్ లో డిడి వస్తుంది. సో ఈ ప్యాటర్న్ వెళ్తుంది. ఫస్ట్ ప్యాటర్న్ ఏఏ అంటే ఫస్ట్ గ్యాప్ లో ఏ ఉండదు. ఏ ఉండాలంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ దాంట్లో కూడా మనకి ఏ ఉండాలి. సో సిడి రెండిట్లోనే ఉంది. నెక్స్ట్ దాంట్లో మనకి సి ఉండాలి. నెక్స్ట్ దాంట్లో సి ఉందంటే ఇమీడియట్ గా మన ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ దాంట్లో డి ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సీక్వెన్స్ చూసినట్లయితే వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్టార్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ 3, 14, 39, 84 స్టార్ 258. ఆ స్టార్ ప్లేస్ లో ఏమొస్తుందని చెప్పేసి మనం అడుగుతాం. ఈ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో దీన్ని మనం 1³ + 1² + 1 కింద రాస్తే 3 వస్తుంది. 2³ + 2² + 2. 2³ అంటే 8, 8 + 4 12, 12 + 2 14. 3³ 27, 3² 9, 27, 9 36, 36 + 3 39. ఓకే. సో ఈ ప్యాటర్న్ లో దీనికి 4 తో అవుతుంది, ఇది 5 తో అవుతుంది. 5 తో అంటే 5³ + 5² + 5. 5³ అంటే 125 + 25 150 + 5 155. 155 is our answer. నెక్స్ట్ క్వశ్చన్. టుడేస్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూసినట్లయితే రీప్లేస్ ద ఇన్కరెక్ట్ టర్మ్ బై ద కరెక్ట్ టర్మ్ ఇన్ ద గివెన్ సీక్వెన్స్ 3, 2, 7, 4, 13, 10, 21, 18, 31, 28, 43, 40 వేర్ ఆడ్ టర్మ్స్ అండ్ ఈవెన్ టర్మ్స్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్. సో ఈ రోజు ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.